వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ అనలిస్ట్ చింతా రాజశేఖర్ గారు ఉన్నారు. జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కాపు కులం కోసం తన రాజకీయాలు చేయట్లేదు, తనతో ఉండేవారు ఉండొచ్చు, లేని వాళ్ళు ఇష్టం లేని వాళ్ళు వెళ్ళిపోవచ్చు అంటూ ఇటీవల కొన్ని వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికలు, 2024 ఎన్నికల ప్రచార సమయంలో కాపులు తనకి కాపు కాయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పిలుపునివ్వడం జరిగింది. ఆయన పిలుపునందుకొని ఎన్డీఏ కూటమిలో మిత్రపక్షంగా జనసేన పార్టీకి ప్రజలు, ఓటర్లు పట్టం కట్టడం జరిగింది. ఆ పోటీ చేసిన ప్రతి స్థానంలో అభ్యర్థులను గెలిపించుకోగలిగారు. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన పైన జన సైనికులు కావచ్చు, లేకపోతే కాపు కుల సంఘం నాయకులు కానీ ఒత్తిడి పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. తమకు సరైన సముచిత గౌరవం దక్కటం లేదు, టీడీపీ తమను అణిచివేస్తుంది అని ఆరోపణలు చేస్తూ దాసరాం వంటి నాయకులు బహిరంగంగా విమర్శలు చేయడంతో పవన్ కళ్యాణ్ దీనిపైన క్లారిటీ ఇచ్చారు. తాను తనకి వ్యూహం ఉంది, దాన్ని అందరూ ఫాలో అవ్వాల్సిందే, ఎటువంటి చర్చలకు తావలేదు, ఇష్టం లేని వాళ్ళు వెళ్ళిపోవచ్చు, గడి లక్ష్మీనారాయణ లేకపోతే తోట చంద్రశేఖర్ లాంటి వాళ్ళు వేచి ఉండలేక వెళ్ళిపోయారు, ఉంటే వాళ్ళకి రాజ్యసభ అవకాశం వచ్చేదని కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనిపైన అసలు ఇప్పుడు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఇచ్చిన క్లారిటీ నేపథ్యంలో జనసేన అభిమానులు, కార్యకర్తలు, కాపు కుల సంఘం నాయకుల పరిస్థితి ఏంటంటే దానిపైన రాజశేఖర్ గారిని అడిగించుకుందాం. రాజశేఖర్ గారు చెప్పండి, పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలను ఎలా చూడాలి? ఇప్పుడు జన సైనికులు కావచ్చు, లేకపోతే ఆయన వెంట నడిచిన ఈ 12 ఏళ్ల కాలంలో ఆయన వెంట నడిచిన కాపు ఉపకులాల నాయకుల పరిస్థితి ఏమిటంటే? అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ వైఖరి నచ్చక నేను జనసేన పార్టీ నుంచి 2019లో బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా మొట్టమొదట గళం విప్పింది నేనే. జనసేన పార్టీ వ్యవహార శైలి చూస్తే అది ఒక ఇండిపెండెంట్ పార్టీగా లేదు. తెలుగుదేశం అంటే చంద్రబాబు నాయుడు స్థాపించిన పార్టీకి పవన్ కళ్యాణ్ ఒక బినామీగా ఉన్నారు. ఆయన వ్యవహార శైలి చూస్తే పవన్ కళ్యాణ్ తొత్తులాగానే ఉంది, కానీ ఒక స్వతంత్ర నాయకుడిలాగా ప్రజల అవసరాల కోసం, ప్రజల ఆకాంక్షల కోసం పనిచేసే పార్టీగా లేదు అని నేను గళమెత్తితే నా మీద చాలా మంది విరుచుకుపడ్డారు గత 7 సంవత్సరాలు. కానీ ఎన్నికల తర్వాత క్రమేపీ మీరు చెప్పిందే కరెక్ట్, మీరు చెప్పింది అక్షరాల చెప్పినట్టు జరుగుతుంది. పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి చూస్తే అదొక స్వతంత్ర పార్టీ లాగా లేదు, అది తెలుగుదేశం పార్టీకి ఒక బినామీ పార్టీ లాగానే ఉందని చెప్తూ గత 3 రోజులుగా నాకు బీభత్సమైన ఫోన్ కాల్స్ వస్తాయి. పవన్ కళ్యాణ్ మీరు చెప్పిందే నిజమైంది, మేము గ్రహించలేకపోయాము, ఏం చేద్దాము అంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం చూడాలి. జనసేన పార్టీ అంటే కేవలం పవన్ కళ్యాణ్ ఒక్కరిది కాదు. జనసేన పార్టీ కోసం పవన్ కళ్యాణ్ ఎన్ని గంటలు శ్రమించారో అంతకి లక్షల రెట్లు జన సైనికులు తమ చెమట రక్తం ధారపోశారు. డబ్బు పరంగా చూసినా సరే పవన్ కళ్యాణ్ ఖర్చు పెట్టిన దానికంటే కూడా 1000 రెట్లు జన సైనికులు అందరూ ఖర్చు పెట్టిన డబ్బు చూస్తే కొన్ని 1000 రెట్లు ఎక్కువ ఉంటుంది పవన్ కళ్యాణ్ ఖర్చు పెట్టిన దానికంటే. ఆయన కేవలం ఏంటంటే ఒక పార్టీ స్థాపించాడు. సో ఆయన మీద నమ్మకంతో చాలా మంది ఇలా నిలబడితే వాళ్ళందరి నమ్మకాన్ని వమ్ము చేస్తూ ఆయన ఒంటెత్తు పోకడం. మొన్న ఎంత వెటకారంగా మాట్లాడుతున్నారంటే దాసరి రాము అలాగే అంబటి రాంబాబు గారు తర్వాత కాపుల్లో వ్యతిరేకత వచ్చేసిందని గోదావరి గోదావరిలో నిలబడి జన సైనికుల మనోభావాల మీద పుండు మీద కాయాలి అంటూ మాట్లాడుతున్నాడు. ఆయన ఉంటే ఉండండి, లేకపోతే లేదు. అంబటి రాంబాబు గారు మాట్లాడారండి, దాసరామ్ గారు మాట్లాడారండి, వాళ్ళందరూ నాకు తెలుసు. అది విచిత్రం, మనకి బాగా కమ్యూనిటీలో చెడ్డ పేరు వచ్చేస్తుందండి. చెడ్డ కమ్యూనిటీ అనుకోవట్లేదని మీ ఇద్దరు అనుకుంటున్నారని చెప్తాను. మీ ఇద్దరు అనుకొని మొత్తం కమ్యూనిటీ చేయకండి. కాపుల అవసరం నాకు లేదన్నట్టు మాట్లాడుతున్నారు. నా పక్కన కమ్మోడే ఉంటారు, వారి నాతో నిలబడ్డారని చెప్తున్నారు. వీటన్నిటి నేపథ్యంలో దాదాపు నాకు బోల్డని ఫోన్ కాల్స్ వచ్చినాయి. గత 3 రోజులుగా బీభత్సంగా ఫోన్ కాల్స్ వచ్చినాయి. ఏం చేయాలంటే అది కార్యకర్తలు నిర్ణయించాలి. పార్టీ పవన్ కళ్యాణ్ నిర్ణయాలకి అనుగుణంగా నడవాలా, లేకపోతే కార్యకర్తల నిర్ణయానికి అనుగుణంగా నడవాలా అంటే మన చేతిలో ఏముంది? ఆయనే కదా నిర్ణయాలు తీసుకుంటే మీరు నిరసన చెప్పొచ్చు, 3-4 డిమాండ్లు పెట్టండి. ఉదాహరణకి ఇప్పుడు రాజ్యసభ ఉంది, రాజ్యసభ లింగమనేనికో ఎవరికో ఇస్తామంటున్నారు. జన సైనికులు అందరూ తలుచుకొని మా అభ్యర్థులు వీళ్ళు, ఉదాహరణకి పార్టీ నుంచి వెళ్ళిపోలేరు, ఈయన పవన్ కళ్యాణ్ చెప్పిన పార్టీ పేర్లు ఎవరు వాళ్ళు పార్టీ నుంచి వెళ్ళిపోలేదు, పార్టీ నుంచి పొగబెట్టారు. సో దాంట్లో ఆర్ఎంఆర్ గారు ఉన్నారు, తోట చంద్రశేఖర్ గారు ఉన్నారు, జేడి లక్ష్మణ్ గారు ఉన్నారు,
అలాగే చింతల పార్థసారథి గారు ఉన్నారు, ముత్తంశెట్టి కృష్ణారావు గారు ఉన్నారు. వీళ్ళందరిలోంచి ఎవరికొకరికి ఇవ్వండి. వాళ్ళందరూ ఎందుకు వెళ్ళిపోయారో ఏంటో పిలిచి కనుక్కొని వాళ్ళని వెనక్కి పిలిపించుకొని వాళ్ళలోంచి ఒకరికి ఇవ్వండి రాజ్యసభ. ఫస్ట్ డిమాండ్. సెకండ్ డిమాండ్, జనసేన పార్టీకి స్థానిక సంస్థల్లో 3వ వంతు సీట్లు అంటే 33%, 100లో 33. అంటే మనకి ఎన్ని జిల్లాలు ఉన్నాయో దాంట్లో 3వ వంతు జడ్పీ చైర్మన్ల దగ్గర నుంచి వార్డు మెంబర్ల దాకా ప్రతి గ్రామంలో ప్రతి జిల్లాలో 33% షేర్ కావాలి. అయితేనే జనసేన ఓటేస్తారు, లేకపోతే ఓటయ్యాం. సరే ఈయన చెప్తారు, ఆయన వినడు. ఆయన వినే మనిషి కాదండి. ఆయనకి చాలా డిప్యూటీ సీఎం అయిపోయిన తర్వాత అహంకారం చాలా తలకెక్కింది. మా ముందు నుంచే మాట వినే రకం కాదు. ఇక డిప్యూటీ సీఎం అయిపోయిన తర్వాత కళ్ళు నెత్తికెక్కినాయి. మాటలు చెప్పొద్దులేండి, అవన్నీ ఇక్కడ చెప్పలేము మనం. వాళ్ళు మాట్లాడే భాష పవన్ కళ్యాణ్ పట్ల కట్టె కాలేదాకా పవన్ కళ్యాణ్ తో ఉంటాన్న ఒక వ్యక్తి లకారాలకు తక్కువ లేకుండా మాట్లాడుతున్నాడు. లకారాలే, అన్ని బూతులే. సరే అవన్నీ వద్దులే గాని ఇప్పుడు మీరు చేసేది ఏంటంటే పవన్ కళ్యాణ్ కి చెప్పండి, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 3వ వంతు సీట్లు కావాలి, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 3వ వంతు సీట్లు కావాలి, లేదా మొత్తం పోటీ చేద్దాం. పొత్తులో ఉంటే 3వ వంతు సీట్ లేదా మొత్తం పోటీ చేద్దాం. పవన్ కళ్యాణ్ ఏం లేదనుకోండి, ఏం చేయాలి అంటే మీ నిరసన తెలపండి. ఎలా తెలపాలి నిరసన అంటే, పవన్ కళ్యాణ్ మిమ్మల్ని మోసం చేశాడు, ఇప్పుడు దాకా పవర్ స్టార్ అన్నారు, ఇప్పటి నుంచి దగా స్టార్ అనండి. ఇప్పటి నుంచి జనసేన పార్టీ అన్నారు, ఇప్పుడు దగాసేన పార్టీ అనండి. మీ ఇంటి మీద, మీ ఇంటి కాంపౌండ్ వాళ్ళ మీద పవన్ కళ్యాణ్ బొమ్మ దిష్టి బొమ్మలాగా పెట్టి దగా స్టార్ అని రాయండి. ఇంకా కోపం చల్లారిపోతే దానికో చెప్పులు దండ వేయండి. మిమ్మల్ని మోసం చేశారని అనుకుంటే. ఎందుకంటే మీరు మీ సమయాన్ని వెచ్చించారు. 12 ఏళ్ల సమయం మామూలు సమయం కాదు. ఒక వ్యక్తి జీవితంలో ఒక పార్టీ కోసం 12 ఏళ్ల సమయం. వాళ్ళు అడిగినంత మాత్రాన తెలుగుదేశం పార్టీ అన్ని స్థానాలని జనసేనకి ఇచ్చే అవకాశం ఉంటుందా? అంత ఈజీ, ఇవ్వకపోతే మొత్తం పోటీ చేయమండి. మొత్తంగా పోటీ చేస్తారు. 2019లో వచ్చిన రిజల్ట్ వస్తే ఒకసారి ఈ అబద్ధాలే వద్దండి. 2019లో మీరు బీఫామ్ ఎప్పుడు ఇచ్చారండి? అభ్యర్థిని ఎప్పుడు డిసైడ్ చేశారు మీరు? ఎన్నికలు రేపు నామినేషన్ లాస్ట్ డే అంటే ఈ రోజున మీరు అభ్యర్థిని ఫైనలైజ్ చేశారు. అలా కాదు, ఇప్పుడు డిసైడ్ చేసేయండి. 3వ వంతు సీట్లు ఇస్తావా, ఇండిపెండెంట్ గా వెళ్దామా? ఇండిపెండెంట్ గా వెళ్తే 175 అభ్యర్థులు వీళ్ళు సంక్రాంతి కల్లా డిక్లేర్ చేయండి. 175 నియోజకవర్గాల అభ్యర్థులు వీళ్ళు, పొత్తు లేకపోతే వీళ్ళు అభ్యర్థులు. 25 పార్లమెంట్ వీళ్ళు, పొత్తుంటే వీళ్ళు, పొత్తు లేకపోతే 1/3. ఇప్పుడు చెప్పేసేమనండి. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పొత్తు ఉంటేనే 33% సీట్లు ఇస్తేనే పొత్తు, లేకపోతే మొత్తం పోటీ చేద్దాం. ఇది కనుక నువ్వు చేయకపోతే మా ఇంటి వెలుపల నీ ఫోటో మీద దగా స్టార్ అని మేము పోస్టర్ వేసి మా ఇంటి దిష్టి బొమ్మలాగా పెట్టుకుంటాం, మమ్మల్ని మోసం చేసావు కాబట్టి. అప్పుడు పవన్ కళ్యాణ్కి ఒక క్లారిటీ వస్తుంది, జన సైనికులకి ఒక క్లారిటీ వస్తుంది. పవన్ కళ్యాణ్ ఏమనుకుంటున్నాడు, జన సైనికులు అందరూ నాతోనే ఉన్నారు, కొద్దిమంది కాపు నాయకులు తప్ప అందరూ అందరూ నాతోనే ఉన్నారనే భ్రమలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. కాపులందరూ పవన్ కళ్యాణ్ మమ్మల్ని విస్మరించట్లేదనే భ్రమలో కాపులు ఉన్నారని నేను అనుకుంటున్నాను. సో అది కూడా క్లారిటీ వస్తుంది కదా. ఎంతమంది జన సైనికులు పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా ఉన్నారు, ఎంతమంది అనుకూలంగా ఉన్నారు అనేది కూడా క్లారిటీ వచ్చేస్తుంది. నాకు తెలిసి 30-35% కంటే ఎక్కువ పవన్ కళ్యాణ్ తో లేరు. అది కూడా కష్టమే. 30% కూడా కష్టమే. అంటే ఇప్పుడు లేరా సార్? అసలు ఎప్పుడు లేరా? ఇప్పుడు ఈ రోజున అంటే ఎన్నికల రోజున 100% ఉన్నారండి. 90% ఉన్నారు. 100 అని చెప్పలేం కానీ 90% అయితే ఉన్నారు. కానీ క్రమేపీ తగ్గకుండా అది 90 కాస్త 85, 80, 75, 70 అలా వచ్చింది. కానీ గత 3 రోజులుగా అది 30% పడిపోయింది.